లాస్ట్ టైం అడిగారు కదా వీడియోలోని, అందుకని మీకోసం చేస్తున్నాను. ఇది ఈజిప్ట్లోని మన రాండా వాళ్ళ ఇల్లు. సో చూద్దాం ఎలా ఉంటుందో. Hi Randa. How are you? Shoes off please. Yes, okay. చూసారా ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఎంట్రన్స్లోనే ఎస్ రాండా వాళ్ళ ఇల్లు చూసాము. చూసారా వెనకాతల మిర్రర్ అది. This is Quran, the Holy Quran. Yes. It's for protection. Yeah. ఓకే. సో ఇది ముస్లిం మనం కట్టుకునేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఖురాన్కి సంబంధించిన కొటేషన్స్ అన్నమాట. ఇంటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అలా కొటేషన్స్ పెట్టుకున్నారు. ఓకే. And so first kitchen, right? Yes. Go inside, you'll find plenty stuff. Remove those for you. Yes. Okay. చూడండి, So, యాక్చువల్లీ మీకు చెప్పాలి, రాండా ఇక్కడ ఉండట్లేదు. రాండా ఇస్ నాట్ లివింగ్ హియర్. హౌఎవర్ తను ఆర్గనైజ్ చేసుకున్నారనమాట. ఎప్పుడు కూడా ఇలానే నీట్గా ఉంచుకుంటారు. అలా ఎవరు అద్దెకి కూడా ఉండరు అనమాట. అద్దెకి కూడా ఉంచకుండా అలానే ఉంచుకుంటారు. సో I'm an OCD person. I'm saying you didn't give this house to the rent or nothing. So it's just you keep it as it is. Yeah. So whenever you come, you can take rest and you can live here. So And as you see, it's a cozy cozy kitchen. Yes. I did piece by piece in order to make some spaces. Yes. As you see, and we just ate. అంటే చిన్న కిచెన్ అన్నా కూడా తనకి ఏం కావాలో అదనే చూసుకున్నారనమాట. అదే ఉంచుకున్నారు, ఎక్స్ట్రా ఏమి లేకుండా. I'm telling them it's a small kitchen, however you keep what you need exactly. Right? So whatever important. చూసారా చిన్న గ్యాస్ ఎప్పుడైనా, ఎందుకంటే తను ఉండట్లేదు కదా, you're not living here, so this is how you are. సో అలా అనమాట ఉంచుకున్నారు. ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటా అలా అనమాట. ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందండి. ఇది ఇలా వదిలేస్తారనమాట. వదిలేసి అలా Same here. Yes. దీని స్పెషల్గా ఇది చేయించుకున్నారు ఇక్కడ, ఎందుకంటే ఇది కార్నర్లో మనకి ఇప్పుడు షార్ప్ వచ్చేసింది అనుకోండి, ఇది కవర్ అయిపోతుంది కదా అనేసి. సో అలా అని కొంచెం ఉంచుకున్నారు. ఏది కావాలో అదే. ఇది మైక్రోవేవ్, అండ్ దెన్ మన బ్రెడ్ టోస్టర్, తర్వాత కప్స్ ఆర్ వెరీ గుడ్, నీట్ అండ్ క్లీన్. వాషింగ్ మెషిన్ and some cupboards are here. Yes. Let's go to the next one. One. Entrance లోనే మనకి బాత్రూమ్ you'll find here the living room. Yes, first there is a mirror in ఇక్కడ. Okay, living room. Yes. mirror ఉంచుకున్నారు. చాలా సింపుల్గా ఉన్నా కూడా ఏం కావాలో అవే అనమాట. ఎక్కువ ఫర్నిచర్ అవి లేకుండా. ఇది మనకి టీవీ సెట్ ఇలా వచ్చింది. ఇది కూడా my library. I like to read. ఎస్, తన బుక్స్ అవి ఎంచుకున్నారు. ఇది కూడా మనకి సెపరేట్ అయిపోతుందంట. ఒక బ్లాక్ ఇలా మనం సెపరేట్ చేసుకోవచ్చు, అలాగే ఒక బ్లాక్ సెపరేట్ చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా కావాలన్నా సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో టీవీ సెట్ అయితే ఇలా ఉండింది. అండ్ మంచి సాఫ్ట్ కుషన్స్ లాగా ఉండే కౌచ్ కూడా ఉండింది. నాకు చాలా ఇష్టం అనమాట. అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా పెట్టుకున్నారు. Because it's daylight now, you might not see it fully here. ఏం చెప్తున్నానంటే ఇది నైట్లో అయితే, కొంచెం ఈవినింగ్ ఉండేటప్పుడు అయితే చాలా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ ఫ్లవర్స్ కానీ ఆ లైట్ కానీ. సో ఇప్పుడు డే టైం కదా, అందుకని బాల్కనీ చూస్తారు ఎలా ఉందో. తను ఇంతకు ముందు కర్టెన్స్ పెట్టేవారు. ఇప్పుడు కర్టెన్స్ అవి తీసేసి ఎయిర్ కండిషన్ అక్కడ ఉంటుంది. మనకి వ్యూ అయితే ఇలా ఉండింది. బయట వ్యూ చూడండి. I love the view. Yes. And full of trees. Yes, full of trees. And open in front of, there is no any other building, just in behind, the building. Nobody watching you. Yes, exactly. The couch అయితే ఇలా ఉండింది. Couch. Shiny baby. Say hi. Hi. So, ఇది that's a real crystal.
ఎస్ రియల్ క్రిస్టల్ పెట్టుకున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి వీళ్ళకి, ఈ లివింగ్ రూమ్కి వాళ్ళకి 2 ఇచ్చారనమాట. ఇక్కడ ఒకటి ఉంది, అలాగే అక్కడ ఒకటి ఉంది. కౌచ్ చూసారు, టేబుల్ ప్లస్ కౌచ్ కూడా అన్నమాట. ఎవరైనా ఎక్కువ మంది వచ్చినట్టయితే అలా చూసుకోవచ్చు. Yeah, I prefer Yes, the seat light. cover. And as you see, everything is just like you can Yes, go clean yes. under it. Everything is light, so you can move it. Everybody. Mama, Hi. Hi, everybody. Rami. Hello. Hello. Rami, can you on this light? Hello, hello, The hello. green one. Oh, that's my favorite though. Yeah, me too, my favorite. Yes, సో అది పెట్టుకున్నారు. ఇంకా ఇది చిన్న డెకరేటివ్ పీస్ ఇక్కడ ఉండింది. And I always like to put some freshener. Yes. So this is my wonderful freshener one. It's always Yes. give aromatherapy ఎస్ ఎస్ to the house. అంటే అదే మన రూమ్ ఫ్రెషనర్ ఉంటుంది కదా, అది లైట్ సెట్టింగ్ తో అలా అనమాట ఉండింది. మంచి స్మెల్ వస్తుంది కదా. సో రాండా, దిస్ వన్ వెన్ డిడ్ యూ బై దిస్ సెట్ ఎగ్జాక్ట్లీ? హౌ మెనీ ఇయర్స్ అగో? 2004. 2004. Yes. Wow, 2004 నుండి దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ రైట్? చూడండి ఎంత బాగుందో. ఇవేంటంటే నేను అయితే ఇక్కడ ఉండేటప్పుడు JVC. చూడలేదు, అందుకే 2004 కదా. బాగుంది, చాలా బాగుంది. చూసారా, ఏం పెద్దగా ఏం డెకరేషన్ ఫుల్గా ఏం పెట్టేసుకోలేదు. తను ఏంటంటే సింపుల్గా ఉన్నారు, మంచిగా డిజైన్ అనమాట. ఓకే, నెక్స్ట్ లివింగ్ రూమ్ అయితే ఇలా అయ్యింది, ఇలా ఉండింది. నెక్స్ట్ ఫ్లవర్స్, క్యూటీ క్యూటీ ఫ్లవర్స్. Well, this is my living room. We on the light. Yeah. ఇది డైనింగ్ హాల్ అనుకోవచ్చు, డైనింగ్ రూమ్ అనుకోవచ్చు. At డైనింగ్ the రూమ్, same time, it's like a storeroom. స్టోర్ రూమ్. I'm storing the stuff. ఎందుకు అలా పెట్టుకున్నారంటే యాక్చువల్లీ Sorry for the messing up. ఇట్స్ ఓకే. సో ఇది యాక్చువల్లీ డైనింగ్ రూమ్ కదండి, కానీ తను అలా ఎందుకు పెట్టుకున్నారంటే తను ఎప్పటి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో షీ బ్రింగ్స్ స్టఫ్ వెన్ ఎవర్ షీ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ షీ టేక్స్ ఫ్రమ్ హియర్. సో షీ యూజెస్ యాజ్ అ స్టోరేజ్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఇఫ్ షీ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, సో షీ వాంట్ గివ్ ఇట్ టు సంబడీ. సో షీ కీప్ ఎవ్రీథింగ్ హియర్ అనమాట. అంటే తనకి ఏం అవసరం లేదో అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇచ్చేసేది, ఎవరికైనా పూర్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేది, అలాగా తను ఆర్గనైజ్ చేసుకున్నారు. సో ఇది ఇట్స్ ఓకే, ఎందుకంటే తిను ఇక్కడ ఉండటం లేదు కాబట్టి ఈ ప్లేస్ అనేది తిను ఇలా ఆర్గనైజ్ చేసుకుంది. సో ఇది యాక్చువల్లీ ఇంకా కొంచెం రిపేర్ ఏదో వచ్చిందంట, కానీ తిను ఏంటంటే ఈ మధ్యన ఈ మధ్య తను ఆల్రెడీ బిజినెస్ అమెరికాలో చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా హోమ్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఎవరికైనా టాటూ కావాలన్నా, మైక్రో బ్లేడింగ్ కావాలన్నా కూడా. సో తన ఐటమ్స్ అనేవి కొనుక్కున్నారు అనమాట ఆల్రెడీ. చైర్ కొనుక్కున్నారు, ఇది మన ఉంటుంది కదా బెడ్ లాంటిది, పడుకొని ఐబ్రోస్ చేసేది. అలాగే ఇది లైట్. సో ఈ సెటప్ అంతా కొనుక్కున్నారు అనమాట ఇక్కడ. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా, యూ బాట్ లాస్ట్ ఇయర్ రైట్? ఐ రిమెంబర్. Yeah. సో And those my new visitors. ఎస్, మనం పప్పీస్ తీసుకొచ్చాము కదా, మేము వచ్చినప్పుడు పప్పీస్ కూడా తీసుకొచ్చేసాం అనమాట. సో మంచిగా పడుకున్నారు. దే ఆర్ ఎస్. సో మంచి ప్లేస్ని ఇంకా తను ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ తను ఉండట్లేదు కాబట్టి ఇక్కడ. సో చూడండి, ఇది యాంటీక్ లాగా ఉంది కదా, బాగుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా సింపుల్గా ఉండేది. సో దీస్ ఆర్ 2 bedrooms అనమాట. తిను ఉండేది, తను ఉండేది. సో విచ్ వన్ యూ వాంట్ షో ఫస్ట్? Let me show you the mess and the mess up. It's It's a okay. mess one. It's This okay. is my dress room. Yes, dressing room. You'll find a lot of things. It's First okay. of all, you'll find my makeups అదే ఎప్పుడు everywhere. తను వచ్చినా కూడా ఇలా అన్నమాట, ఏం కావాలో అలానే ఉంచుకొని అలా. ఇవి కూడా ఏమి యూజ్ చేసుకొని అనమాట, యూజ్ చేసుకొని ఎక్కువ ఏమి హడావుడి కాకుండా జస్ట్ చూసారా తన లగేజ్ ఎప్పటికప్పుడు ఇలానే ఉంటాయి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళిపోతుంది అనమాట. కానీ రెంట్కి ఇచ్చుకుంటే బాగుండేది, కానీ అలాగ వదిలేశారు. సో ఇది మొత్తం క్లోత్స్ పెట్టుకునేది. వార్డ్రోబ్ అయితే ఇలా ఉంది. అండ్ ఎవరైనా గెస్ట్ వచ్చేది పడుకోవడానికి. సింగిల్ బెడ్రూమ్ అనమాట. తన షూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కింద ఉన్నాయి అనమాట. అన్ని కింద పెట్టేశారు.
సో నేను ఏదో లాస్ట్ టైం మెసేజ్ కమెంట్ పెట్టారు కదా హోమ్ టూర్ చేయండి అనేసి. సో అందుకని రాండాని పర్మిషన్ తీసుకొని తీసుకున్నాను. జస్ట్ ఇది ఏంటంటే సింగిల్ బెడ్రూమ్, ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు అలా వాడుకోవడానికి. నెక్స్ట్ రాండాస్ బెడ్రూమ్కి వెళ్దాం పదండి. రాండాస్ బెడ్రూమ్ చూసేద్దాము. సో ఇది బేసిక్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. డబుల్ బెడ్రూమ్ది ఇదిగోండి రాండా బెడ్రూమ్ వచ్చేసాము. Yes. Bedroom. What I like about your choice is like so simple and elegant, you know. You don't stuff yourself, like you don't mess up and you don't put anything extra. Like human being. Yes. You don't have to overload yourself with many stuff. Yes. And so do your house, because at the end of the night you go sleep. You don't need you need some too relax. much. Plus, here's the thing: you need a good energy. Yes. In the house, you have to find your good energy spot and create it. Yes. But you cannot create it when you have too much stuff. Yes. The simple thing, as much as you can keep it simple, that makes the energy go flow in the house and everywhere. But when you just keep it open like this, it's calming you feel comfortable. Yes, you feel free when you get up. And see, this is the bed double coat అండి. దాన్ని జస్ట్ నెక్స్ట్ డో ఏంటంటే వైట్దే ఒక ల్యాంటర్న్ లాగా పెట్టుకున్నారు, లైక్ టిష్యూస్ అని. అలాగే సింపుల్ డెకరేటివ్ పీస్. సరే ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అవి ఉన్నాయి. ఎక్కువ చూసారా, ఎక్కువ హడావుడు ఏమీ లేకుండా నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. చాలా సింపుల్. అలాగే ఎయిర్ కండిషన్ ఉంది ఇక్కడ కూడా. ఏమీ లేదు, చిన్న డెకరేటివ్ కబోర్డ్ లాగా పెట్టుకున్నారు. సో తను ఏమి నచ్చితే అలా పెట్టుకోవడానికి అనమాట, జస్ట్ చిన్నగా. సో ఇక్కడ తన బేసిక్ మేకప్ సామాన్లు అయితే ఉన్నాయి. ఇది నేను. సో చూసారా, అస్సలు హడావిడి లేదు. ఫోన్ ఉండింది, ల్యాండ్లైన్ ఫోన్ ఉండింది, అలాగే ఒక బెడ్ ల్యాంప్ కూడా ఉంది. జస్ట్ అనమాట వెయింగ్ మెషిన్ ఎప్పుడు కూడా ఉండాలి మనకి, ఎప్పటికప్పుడు చూసుకోవడానికి. సో ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ ఇది. సో సెకండ్ బెడ్రూమ్ అయితే ఇలా ఉండింది. అలాగే పైన చూసారా, పైన అది కూడా మోడర్న్గా ఉండింది. ఫస్ట్ మన లివింగ్ రూమ్లో కాకుండా ఇది మోడర్న్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి డిఫరెన్స్ ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి ఇంకంతే 2 bedrooms, ఒక లివింగ్ రూమ్. సారీ, ఐమ్ గోనా ఆఫ్ ద లైట్స్. ఇప్పుడు జస్ట్ బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఉండింది. బాత్రూమ్ ఏంటి చూద్దాము. సో బాత్రూమ్ అయితే ఇలా పెట్టుకున్నారు. షవర్ ఉండింది పైన, స్క్వేర్ షవర్. మన బేసిక్ లూఫా. ఇక్కడ చూసారా లూఫాలు ఎలా ఉంటాయో. లూఫా ప్లాస్టిక్ కాదు, మన పీచ్ది ఉంటుంది కదా, పీచ్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం అందరూ అదే యూజ్ చేస్తారు. సో అలాగే డోర్ చేసేది. టిష్యూ, అలాగే టాయిలెట్. ఇంతకుముందు ఇక్కడ డోర్ ఉండింది అనమాట. ఈ డోర్ని ఇప్పుడు క్లోజ్ చేసేసి ఓపెన్ చేసేసి బాల్కనీని ఇలా చేసుకున్నారనమాట. అలాగే ఇంకొక వాషింగ్ మెషిన్ ఉండింది. ఇందాక కిచెన్లో చూసారు కదా, అది వేరే వాషింగ్ మెషిన్, ఇది వేరే వాషింగ్ మెషిన్ అనమాట. అలాగే మన బాత్రూమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ, ఇలా పర్ఫ్యూమ్స్ కానీ అలా ఇక్కడ పెట్టుకున్నారనమాట. సో జస్ట్ ఇది ఏంటంటే రోజు షవర్ తర్వాత సింపుల్ మేకప్, బయటికి హడావుడిగా వెళ్ళిపోవాలంటే మేకప్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో సింక్ అయితే ఇలా ఉండింది. అలాగే మనకి సింక్ పైన కూడా మిర్రర్ అనేది ఇలా వచ్చింది లైట్స్తోని. అదనమాట అండి, సింపుల్గా ఉండింది కదా, వెరీ నైస్ యాక్చువల్లీ. నాకైతే ఇలానే. అలాగే కొన్ని రాక్స్ పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని రాక్స్. ఎప్పుడు వచ్చినా నాకు ఈ రాక్స్ మీద వెళ్ళిపోతాయి అనమాట. చూడండి రాక్ ఎంత షైనీగా ఉంది, మరుస్తుంది. ఇంత బాగుంది చూడండి రాక్. అలా కొన్ని రాక్స్ పెట్టుకున్నారనమాట. అంతే అయిపోయింది. ఇంకా వెనకాతల జస్ట్ ఒక టవల్ అంతే, ఒక చిన్న లైట్ అండ్ అంతే బాత్రూమ్.
ازاي من غير ما ياكل البطه يا هاني؟ انا عايزه اعمل عشان اكل البطه لازقين. اخر قله ادب ببيعهم طبعا دي بطه يا ماما. Bathroom, dining hall, 2 bedrooms, and then living room, and then kitchen. అంతే ఇంకా ఇదన్నమాట సంగతి. తన హౌస్ టూర్, హోమ్ టూర్ అన్నారు కదా, హోమ్ టూర్ అయితే ఇలా ఉండింది. సో చూసారా, రాండా హోమ్ టూర్. రాండా ఇక్కడ లేకపోయినా చాలా బాగా సింపుల్గా పెట్టుకుంటారనమాట. జస్ట్ వెళ్ళేటప్పుడు కూడా అన్నీ కవర్ చేసేస్తారనమాట. ప్లాస్టిక్ కవర్తో అన్నీ కవర్ చేసేసి, బెడ్షీట్స్తో కవర్ చేసేసి వెళ్తారు. కవర్ చేసి వెళ్తారు. మళ్ళీ వచ్చే ముందు మామ ఒకళ్ళు ఎవరినైనా క్లీనర్ని తీసుకొని వస్తే వచ్చే ముందు ఒక 2 days క్లీన్ చేసేసుకొని, సో తను వచ్చేటప్పటికి రెడీగా ఉండాలన్నమాట. అలా పెట్టుకొని ఉండాలన్నమాట. సో అలా తను మెయింటైన్ చేసుకుంటున్నారు. తను ఆల్రెడీ తనకి ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుతున్నారు. Beautiful house, Randa, and thank you so much for your home tour. Thank you so much. You're very welcome, guys. You're most welcome to come here. Today we have a very nice biryani. Yes. Thanks to you. Yes. And I have a phone call. Yes. Okay then. Bye. So bye. Rama, say bye. Bye. Bye, Mama. Bye. Irani, shiny baby. Bye. Bye. Let's talk to Randa for a while. Let's talk to Shiny for a while. Shiny. Shiny. Come, Shiny. Say hi to your friends and subscribers. If you like Randa's house, like. Yes. And then for new subscribers, subscribe the channel. Subscribe channel and Okay, then see you next time. Okay, then bye. ఓకే అండి. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.